పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంత పెట్టొద్దని ఆదేశించింది. చలాన్లను చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలానాలు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని, లేదంటే చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్స్ పై విచారణ జరిపిన ధర్మాసనం పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంత పెట్టొద్దని ఆదేశించింది. చలానాలను చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలానాలు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని, లేదంటే చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంత పెట్టొద్దని ఆదేశించింది. చలానాలు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలానాలు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని, లేదంటే చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్స్ పై విచారణ జరిపిన ధర్మాసనం పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.